అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాయ గుడ్డు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ములక్కాయ గుడ్డులో మసాలా వేసి చేసుకుంటే అసలు చికెను మటను కూడా సరిపోదండి. అంత టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను అలాగే చేశాను. మీరు కూడా అలాగే చెయ్యాలి అనుకుంటే మన వీడియోని అయితే ఫుల్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు కావలసిన ప్రాసెస్: కొంచెం కొత్తిమీర, అలాగే 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి, 3 టమాటాలు, 7 ఉల్లిపాయలు. ములక్కాయలు నేను ముందుగానే ఇట్లా కోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి, తీసుకొచ్చినప్పుడే కవర్ లో పెట్టి. సో వాటిల్లో 4 ములక్కాయల్లో సగం ముక్కలైతే తీసాను అనమాట. ఇవన్నీ కోసి రెడీ పెట్టుకుందాం. ఇదిగండి, ఇలా అయితే చక్కగా కోసి రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఎగ్స్ బాయిల్ చేశానండి, 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇప్పుడు కూరకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి. నేనైతే 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి, నాకు అంచనా అన్నమాట. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు, అట్లాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు కూడా. దీంతో పాటే ములక్కాయ ముక్కలు కూడా వేసేయండి. ఉల్లిపాయల్లో మనకు వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్కి, ఉల్లిపాయకి వచ్చిన వాటరే ములక్కాయ అనేది చక్కగా మగ్గుతుందండి. కాస్త అర స్పూన్ పసుపు, ఆ ఉల్లిపాయలు ములక్కాయ మగ్గటానికి మాత్రమే సాల్ట్. మీ దగ్గర కళ్ళుప్పున్నా వేసుకోవచ్చండి, నేను ఎప్పుడు సాల్టే వాడతాను. సో ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు 2-3 నిమిషాలు తిప్పేసి అలా వదిలేయండి. చక్కగా ఇప్పుడు మూత పెట్టి వదిలేయండి. సో ఇదిగోండి, నాకైతే పావు గంటకి ఇట్లా రెడీ అయ్యిందనమాట. మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత మంట అయితే చాలా మిడిల్ లో పెట్టాలండి, ఎందుకంటే ఉల్లిపాయ వేగకూడదు, ఓన్లీ మగ్గాలన్నమాట. సో ఇప్పుడు టమాటా వేసేసుకున్నాక ఇప్పుడు కంప్లీట్ గా సిమ్ లో పెట్టండి, ఒక్క 10 నిమిషాలు పెట్టండి. అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా రెడీ అవుతుంది అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసానండి నేను. బాగా తిప్పేసి ఇది కూడా ఒక్క 10 నిమిషాలు అలా వదిలేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంప్లీట్ గా అంతా స్ప్రెడ్ అవ్వాలండి. ములక్కాయ విరగకుండా చక్కగా తిప్పండి. సో ఇలా తిప్పేసుకున్నాక మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేద్దాం. ఇదిగోండి, 10 నిమిషాలకైతే టమాటా చక్కగా మగ్గిపోయి, చూసారా గ్రేవీ ఎంత బాగుందో. ఇప్పుడు 2 స్పూన్ల కారం, అట్లాగే 5 రూపాయల ప్యాకెట్లు జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ ఉంటాయి కదా, అందులో సగం సగమే వేస్తానండి నేను. మరీ ఎక్కువ వేసుకోకండి, మసాలా అనేది గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట. మనం మసాలా ఎప్పుడు కూడా తక్కువే తినాలండి. అట్లాగే చెక్క లవంగే ఒక 1/2 స్పూన్ వేయండి. చిన్న స్పూన్ ఉంటుంది కదా, దాంతో 1/2 స్పూన్ వేయండి. నేనైతే కొత్తిమీర 10 నిమిషాల ముందే వేసేస్తానండి, చాలా మంది లాస్ట్ లో వేస్తారు గార్నిష్ కోసం. సో నేను ఒక 10 నిమిషాల ముందుగానే వేస్తానన్నమాట. ములక్కాయ చక్కగా విరగకుండా చక్కగా తిప్పి ఇది మూత పెట్టేయండి. ఒక్క 5 నిమిషాలు అయితే ఈ మసాలా అనేది మగ్గాలండి, అప్పుడే పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. ఇదిగోండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకైతే ఇలా మగ్గింది. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. వాటర్ అయితే 1/2 లీటర్ పోయండి. ఇప్పుడే మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ గుడ్లు కూడా చక్కగా వేసేయండి. కానీ వేసే ముందు ఒక మాట అండి, గుడ్లు ఒక 3 గుడ్లు మధ్యలో కొయ్యండి, ఒక 3 గుడ్లు గీతలు పెట్టండి. అప్పుడే ఈ గ్రేవీ అనేది ఆ గుడ్లోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుందండి. చందమామ తినని వాళ్ళు కూడా తింటారండి, అంత రుచిగా ఉంటుందన్నమాట ఆ గ్రేవీ అనేది చందమామకి పట్టి. అట్లాగే కాస్త సాల్ట్ కూడా వేసుకోండి, మీ దగ్గర కళ్ళుప్పున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ పోసి గ్రేవీ కొంచెం ఎక్కువ చేసాం కదా, సో దానికోసం అనమాట. లేదంటే చప్పగా ఉంటుంది కొంచెం కూర.
ఇప్పుడే మనం సాల్ట్ గాని కళ్ళుప్పు గాని వేసుకున్నామంటే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఉప్పు అనేది. ఇలా సాల్ట్ వేసాక కదపకండి, అదే ఉడుకుతుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. చూసారా, అదే ఉడకటం వల్ల ఉప్పు అనేది కూర అంతా స్ప్రెడ్ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో, చక్కగా అసలు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీలో ఎవరైనా ఇలా ట్రై చేయలేదు అనుకుంటే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక్క కామెంట్ చేయండి. మర్చిపోకండి, మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా. మళ్ళీ మరో వంటకంతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, బాయ్.